పెరియాళ్వార్ 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 పూర్వము మధురా నగరాన్ని మత్స్యధ్వజుడనే మహారాజు పరిపాలించేవాడు. ప్రజలని కన్నబిడ్డలుగా కంటికి రెప్పలా ఎటువంటి కష్టం తెలియకుండా ఎంతో జాగ్రత్తగా పరిపాలించేవాడు. ధర్మబద్ధమైన అతని పరిపాలనకు దేవతలు సంతోషించారా అన్నట్లు నెలసరి 3 వానలతో దేశం సుభిక్షంగా ఉండేది. రాజ్యంలో ప్రజలు ధర్మవర్తనులై ఎటువంటి ఈతి బాధలు లేకుండా సుఖంగా కాలం గడపసాగారు. ఇలా ఉండగా ఒకనాడు మధురా నగరానికి ఒక పరదేశీ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ వచ్చాడు. నగరంలోని దేవాలయాలను దర్శించుకొని ధర్మసత్రంలో కడుపు నిండా భోంచేసి అరుగు మీద హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. మత్స్యధ్వజ మహారాజుకో అలవాటు ఉండేది. అదేమంటే రాత్రులలో మారువేషాలతో నగరంలో సంచరించడం. దీనివల్ల నగరంలో జరిగే విశేషాలు, ప్రజల కష్టనష్టాలు పాలకుడైన రాజుగారికి నేరుగా తెలిసే అవకాశం ఉంటుందని ఆ మహారాజు స్వయంగా రాత్రులలో సంచరించేవాడు. అలా మారువేషంలో ఉన్న మహారాజుకు ఈ బ్రాహ్మణుడు తటస్థపడ్డాడు. యథాలాపంగా అతనితో సంభాషణ మొదలుపెట్టిన మహారాజు కాలక్షేపానికి ఒక శ్లోకం చెప్పి దీని అర్థం వివరించండి అని అడిగాడు. ఆ శ్లోకానికి అర్థం, వర్షాకాలంలో అవసరమైన వంట చెరుకును మానవుడు మిగతా కాలంలోనే సేకరించుకోవాలి, రాత్రికి అవసరమైన వస్తువులను పగలే సమకూర్చుకోవాలి, అలానే వృద్ధాప్యంలో రాబోయే కష్ట నష్టాలను ఎదుర్కోవడానికి భవిష్యత్తు కోసమని ముందుగానే ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం అవసరం, అలాగే మనిషి పరలోక ప్రాప్తికై వెలుగు మార్గాన్ని జన్మంతా కష్టపడి ఎత్తుక్కోవాలి అని వివరించాడు ఆ బ్రాహ్మణుడు. ఈ అర్థం వినగానే రాజుకు గుండెల్లో రాయిపడ్డట్టయింది. తనలో తాను ఇలా అనుకోసాగాడు, నేను మహారాజును కాబట్టి ఈ పండితుడు చెప్పిన 3 జాగ్రత్తలు నాకు అవసరం లేదు. కానీ చివరిదైన పరలోక ప్రాప్తికి మార్గం కోసం ఇప్పటి వరకు నేను ఆలోచించలేదు. నేను ఎంతటి అవివేకిని! అశాశ్వతమైన ఈ శరీరం కోసం, భోగభాగ్యాల కోసం ఎంతో అమూల్యమైన నా జీవితకాలాన్ని అంతటిని వృధాగా వెచ్చించానే. సరే, అయిపోయిన దాన్ని గురించి బాధపడి ఏమీ ప్రయోజనం. ఇక నుంచైనా కళ్ళు తెరిచి ఈ మానవ జన్మకు సార్థకత లభించేలాగా నా జీవిత పరమార్థాన్ని సంపాదించుకుంటాను. ఏ పరమాత్మను గురించి కీర్తిస్తే మానవుడికి ఐహిక బాధలు విడిపోతాయో, ఏ దేవుణ్ణి మననం చేస్తే మనసు వారి యందు లగ్నం అవుతుందో, అటువంటి పరమాత్మని ధ్యానిస్తే ముక్తి అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లవుతుంది. అలాంటి దేవుడు ఎవరు? అతన్ని ఎలా పట్టుకోవాలి? ఈ విషయం తేల్చుకుంటేనే సరైన మార్గం నాకు లభించినట్టు. ఇలా అనుకొని ఆ రోజు రాత్రికి ఇల్లు చేరాడు. మర్నాడు ఉదయాన్నే సభాసదులను పిలిపించి సంపత్పూర్ణుని పిలిపించాడు. ఆయనతో ఇలా అన్నాడు, మహాత్మా, దేవతలందరిలోకి శ్రేష్ఠుడు ఎవరు? ఏ దేవుణ్ణి అందరూ ఆశ్రయించి ఉన్నారు? ఎవరు పరాత్పరుడుగా కొలవబడుతున్నాడు? ఈ విషయాన్ని నిర్ధారించేందుకు సమర్థులైన వేదాంతవేత్తలను పిలిచి వారి చేత ఈ పరతత్వ నిర్ణయం జరిపించాలి. కాబట్టి దేశంలోని సకల పండితులను రప్పించి విద్వత్ సభలు జరిపించండి. వారికి భోజన చైనాదులు సకలం జరిపిద్దాం. ఈ పరతత్వ నిర్ణయ సభలో గెలిచిన సభ్యునికి గొప్ప పారితోషికం కూడా ఇవ్వబడుతుంది అని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ మేరకు అన్ని వసతులు గల సౌధం నిర్మించబడింది. దేశాల నుంచి అనేక పండితులు, వేదాంతులు తండోపతండాలుగా వచ్చారు. సభలో జరిగే నిర్ణయం ఏమిటా అని ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూడసాగారు. ఇలా ఉండగా మధురా నగరానికి 50 మైళ్ళ దూరంలో శ్రీవిల్లిపుత్తూరు అనే చిన్న నగరం ఉండేది. ఆ నగరంలో విష్ణు చిత్తుడు అనే సద్భక్తుడు ఉండేవాడు. ఆయన అతిథి సత్కారంలో మేటి. వైష్ణవ అతిథులకు నిత్యము షడ్రోషోపేతంగా భోజనం పెట్టేవాడు. నిత్యం తన పెరటిలోని పూలను, తులసి దళాలను కోయడం,
వాటిని మాలలుగా కట్టి స్వామికి సమర్పించడం అతని దినచర్య. అందమైన పదాలతో మృదు మధురంగా భక్తి రసం ఉట్టిపడేలా స్వామిని కీర్తించేవాడు. ఇలా ఉండగా మధురలో రాజుగారి ఆదేశం మేరకు పరతత్వ నిర్ణయానికై సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీ విల్లిపుత్తూరులోని దేవుని పేరు వటపత్రశాయి. శ్రీ విల్లుపుత్తూరులోని దేవుని పేరు వటపత్రశాయి. ఆ దేవదేవుడు ఇలా సంకల్పించాడు: ఈ ఘోరకలిలో ప్రజలను ముక్తి పథానికి, మోక్ష మార్గానికి నడిపించగలిగింది నాదైన విశిష్టాద్వైతమే. దాన్ని ఇప్పుడు ఈ విష్ణు చిత్తుని ద్వారా మధుర రాజసభలో పండిత వాదనలో నా మతాన్ని నిలిపి పరతత్వ నిర్ణయాన్ని చేయిస్తాను. ఇలా సంకల్పించి శ్రీనారాయణమూర్తి నిద్రిస్తున్న విష్ణు చిత్తుని దగ్గర సాక్షాత్కరించి తట్టి లేపాడు. ఆ అపూర్వ దర్శనంతో లేచి కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా కనపడ్డ వటపత్రసాయిని చూచి తన్మయుడైనాడు. అప్పుడు ఆ మనోహబాలుడు అంటే వటపత్రశాయి అతనితో ఇలా ఆదేశించాడు: వత్స, విష్ణుచిత్త, రేపు మధురా నగరంలో పరతత్వ నిర్ణయం చేసేందుకు పండిత సభ జరగబోతోంది. ఏ దేవుడు గొప్పవాడు అనే విషయం తేల్చడానికి దేశ విదేశాల నుండి అనేక మంది పండితులు వచ్చి పాల్గొంటున్నారు. కాబట్టి నీవు కూడా నా ఛత్ర చామరాలతో సహా వెళ్ళి ఆ మహాసభలో నా పరతత్వాన్ని స్థాపించు. విజయం నిన్నే వరిస్తుంది. అలా పరతత్వ నిర్ణయం ద్వారా లభించిన ధనం మొత్తాన్ని అన్న సమారాధనలకు స్వేచ్ఛగా వినియోగించు. దీనివల్ల నీకు ఉభయతారకం అవుతుంది. ఈ ఆజ్ఞ వినగానే విష్ణు చిత్తునికి ఒళ్ళంతా ముచ్చెమటలు పోసింది. అతడు ఇలా అన్నాడు: స్వామి, ఈ మారుమూల కుగ్రామంలో కూర్చుని ఏదో నాకు చేతనైన భగవత్ సేవగా పూలమాలలు కట్టుకొని చిన్న చిన్న పద్యాలు కడుతూ కాలం గడిపే నేనెక్కడా? అంత పెద్ద మహాసభలో పండిత ప్రకాండులను వాదంలో ఢీకొనడం ఎక్కడా? ఇంకొక సమర్థుడిని చూచి ఈ బాధ్యతను అప్పగించండి. ఈ వాదనలో గనక నేను ఓడిపోతే మన ఇద్దరి ప్రతిష్టకి మచ్చ మిగులుతుంది. ఆ మచ్చ ఎంత కడిగినా పోదు. నాకా పూల మొక్కలకు కుదుళ్ళు చేయటం తప్ప శాస్త్ర గ్రంథాలతో పరిచయమే లేదు. అటువంటి ఈ కింకరుణ్ణి పంపితే మీకే అపకీర్తి కదా. దానికి స్వామి ఇలా అన్నాడు: భట్టనాథ, నీది పండిత వంశం కదా. నీవు సందేహాలు మాని నా ఆజ్ఞ మేరకు మధురా నగరానికి బయలుదేరు. నీ హృదయంలో నేనే కూర్చొని నీ నాలుకతో నేనే వాదించి రేపటి సభలో నీకు విజయం కట్టబెడతాను. కాబట్టి సంకోచం మాని వేకునే ప్రయాణం కావలసింది. ఇక గత్యంతరం లేక మర్నాడు ఉదయాన్నే ఒక పల్లకీలో ఛత్ర చామరాలతో భక్తులు వెంటరాగా విష్ణు చిత్తులు మధురా నగరానికి బయలుదేరాడు. రాజనగరంలో సభ నిర్వహణకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. అనేక వేదశాస్త్రాలలో కాకలు తీరిన పండితోత్తములు ఆ సభలో వాదం కోసం హాజరైనారు. అందరికీ ఉచితమైన రీతిలో రాజసత్కారాలు, ఆతిథ్యము లభించింది. విష్ణు చిత్తులు కూడా మధురా నగరానికి చేరుకున్నాడు. మూర్తీభవించిన విష్ణు తేజస్సుతో ప్రకాశిస్తున్న విష్ణు చిత్తులు సభకు వస్తున్నాడన్న విషయం తెలియగానే మత్స్యధ్వజ మహారాజు సకల లాంఛనాలతో ఎదురేగి వెళ్ళి ఆర్ఘ్యపాద్యాదులతో సత్కరించి ఆయనకు తగిన విడిది ఇచ్చాడు.
మర్నాడే సభ ప్రారంభమైంది. సభలో పండితులు తమ తమ వాదాలు వినిపించారు. కానీ అవేమీ అక్కడ సభలో వారికి సంతృప్తిని కలిగించలేకపోయాయి. ఇక భట్టనాథుని వంతు వచ్చింది. అప్పుడు విష్ణు చిత్తులు కళ్ళు మూసుకొని ఆ దేవదేవుడిని మనసారా ధ్యానించాడు. వెంటనే ఆ మహాత్మునికి భగవదాదేశం కలిగి సమస్త వేదాంత సారం అతనిలోంచి అశ్రువుగా ధారగా ప్రవహించసాగింది. ఆయన శ్రీ వైష్ణవ ధర్మాన్ని సాంప్రదాయాన్ని నిరూపించి శ్రీమన్నారాయణుడే పరతత్వం అంటూ తన వాదనని ఇలా వివరించాడు. సర్వశాస్త్రాలు వేదంలో ఉన్నాయి. వేదానికి మూలం ప్రణవమైన ఓంకారం. దాని నుంచే నారాయణ అష్టాక్షరి మహామంత్రం అకార మకార ఉకారాలు కలయికే ఓంకారం. అదే ప్రణవం. దీనిలో అకారం నారాయణుడిని, మకారం జీవుణ్ణి, ఉకారం వీరిరువురి మధ్య జీవుని సంబంధాన్ని వివరిస్తుంది. వేదానికి కూడా ఆది అయిన అకారమే నేను అంటూ శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు. నాశనం లేని కూడా అక్షరమే. ఈ జగత్తుని సృష్టించే వాడే పరుడు. ఆ పరుడే పరతత్వం. అతడే సర్వప్రాణులకు మోక్షం ఇవ్వగల పరాత్పరుడు. మోక్షమిచ్చే జనార్దనాథ్ అన్న ఆర్యోక్తిని బట్టి అకార వాచ్యుడైన శ్రీహరి ఒక్కడే మోక్షాన్ని ప్రసాదించగలడు. ఈ జగత్తంతా నారాయణుని నుంచే పుట్టి అతని లోపలనే వృద్ధి చెంది అతనిలోనే లయం అవుతోంది. కాబట్టి నారాయణ తత్వం ఒక్కటే పరతత్వం. ఇలా విష్ణు చిత్తుల వాదం ముగియగానే సభలో స్తంభానికి కట్టిన పరతత్వం నిర్ణయం విజయ సుంకం కూడా తెగి క్రింద పడింది. విష్ణు చిత్తుల నిర్ణయం సరైనదని సభాసదులంతా తలలూపారు. వాదనలో పాల్గొన్న పండితుల ముఖాలన్నీ తెల్లపోయాయి. మంత్రి సామంతువాదులందరూ సభాభవనం దద్దరిల్లేలా కరతాళ ధ్వనులు మ్రోగించారు. ఇలా వాదనలో విష్ణుదేవుని పరతత్వాన్ని నిరూపించిన విష్ణు చిత్తులను ఏనుగు మీద ఊరేగింపచేశాడు మహారాజు. తన భక్తుడు వాదనలో పరతత్వాన్ని ఇంత గొప్పగా నిరూపించాడని బ్రహ్మానందంతో అనుగ్రహించి శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి అని నీలాదేవులతో సహా గరుడ వాహనారుడై నిండు సభలో అతడికి ప్రత్యక్షమైనాడు. బ్రహ్మ రుద్రాదులకు ఘోర తపస్సులు చేసిన మహర్షులకు కూడా గోచరం కాని ఆ పరాత్పరుడు అందరి ముందు చర్మ చక్షులకే గోచరించినందులకు విష్ణు చిత్తుడు ఎంతో సంతోషించాడు. ఆ విధంగా నిండు సభలో ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణునికి ప్రజల దృష్టిదోషం ఎక్కడ తగులుతుందోనని, ఆ దేవదేవునికి ఎక్కడ అమంగళం కలుగుతుందోనని ఈ విష్ణు చిత్తులు గజానికి కట్టిన గంటల్నే తాళాలుగా చేసుకొని దివ్య ప్రబంధ సంహితకు ఓంకారం వంటి తిరుప్పలాండు 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 అన్న 12 పాశురాలు గల చిన్న మంగళాశాసనాన్ని గానం చేశాడు. ఆ పాటలే పెరియాళ్వార్ పాశురాలు అంటారు. అందులో మొదటి పాశురం పల్లాండ్ పల్లాండ్ పల్లాయిరత్తాండ్ పల్లాండ్ 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 రత్తాండ్ పలకోడి సోరాయిరం పలకోడి సోరాయిరం మళ్ళాండు తిండోళ్ళు మణివన్నా మళ్ళాండు తిండోళ్ళు మణివన్నా ఉనే శివడి సెల్వి తిరుక్కాప్ప ఉనే శివడి సెల్వి తిరుక్కాప్ప అంటే అర్థం మహాబలవంతులమని వెర్రవీగే చాణూర ముష్టికాదులను నల్లుల్లా నలిపివేసి
వారి గర్వాన్ని పోగొట్టే భుజబలం గల ఓ స్వామి, అటువంటి నీ సుందర బాహువులకు మంగళమగుగాక. నీ పాద పద్మాలకు వందల వేల లక్షాది సంవత్సరాల పర్యంతము శుభము మంగళమగుగాక అంటూ దేవుని తానే అలా ఆశీర్వదించిన ఆ కావ్య ఖండికను ప్రేమతో విన్న స్వామివారు తన భక్తుడికి పెరియాళ్వార్ అంటే భక్తులలో కల్లా పెద్ద అనే బిరుదు ఇచ్చి అలంకరించాడు. ఆనాటి నుంచి పెరియాళ్వార్ అన్న ఆ పేరే విష్ణు చిత్తునకి ప్రఖ్యాతం అయింది. ఆళ్వార్ అనగా రక్షకుడు అని అర్థం. ఆళ్వారు అనగా రక్షకుడు అని అర్థం. అనంతమైన భక్తి సాగరంలో తాను ఆ భక్తిలో మునిగి తనను నమ్మిన వారిని కూడా మునిగి తేల్చేవాడు అని అర్థం. అనంతమైన భక్తి సాగరంలో తాను ఆ భక్తిలో మునిగి తనను నమ్మిన వారిని కూడా మునిగి తేల్చేవాడు అని అర్థం. ఈయన కుమార్తెయే చరిత్రలో గోదాదేవిగా ప్రసిద్ధికెక్కింది. ఈయన కుమార్తెయే చరిత్రలో గోదాదేవిగా ప్రసిద్ధికెక్కింది. మార్గళిలో ధనుర్మాస వ్రతాన్ని చేసి ఆ దేవదేవుణ్ణే వరించింది. అందరూ చూస్తుండగానే స్వామిలో లీనమైంది ఆండాల్ తల్లి. తిరుమలై ఆళ్వార్ మొదలాళ్వార్ల తరువాత శ్రీ వైష్ణవ ప్రపత్తి సాంప్రదాయంలో తిరుమలిశై ఆళ్వారు ప్రాచీనులు. వీరు ద్వాపర యుగం 8,85,489 సంవత్సరములు గడిచిన తరువాత విభవ సంవత్సరంలో మకర మాసం బహుళ దశమి తులాలగ్నం మఖా నక్షత్రంలో గురువారం నాడు మహీసారపురం లేక తిరుమలిశై అనే గ్రామంలో భృగు వంశంలో జన్మించారు. భార్గవులు అన్న బ్రాహ్మణోత్తమునకు ధర్మపత్ని కనకాంగి అమ్మకు చాలా కాలము సంతానము లేనందున విచారించి చివరకు సంతాన ప్రాప్తికై యజ్ఞము చేశాడు. భగవంతునికి అనుగ్రహము కలిగెను. ఫలితంగా శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనాంశమునందు పుష్యమాసంలో ఒక మాంసపిండము జన్మించెను. తల్లి కనకాంగి కాళ్ళు చేతులు లేని ఆ మాంసపిండమును వెదురు పొదలు పేము చెట్లు గుబురుగా అల్లుకొన్న పొదరింట్లో విడిచిపెట్టి పరమపదించెను. తండ్రి భార్గవ మహర్షి దుఃఖముతో తపస్సుకు భంగము కలుగుట వలన తపస్సు కోసము అరణ్యమునకు వెళ్ళెను. ఆ పొదరింట్లో అలా విడిచివేయబడ్డ మాంసపిండము కాలక్రమముగా వృద్ధి పొంది గరుత్మంతుడు గ్రుడ్డును పగలుగొట్టుకొని బయలుపడినట్లుగా దివ్య తేజస్సుతో వెలిగే శిశువుగా జన్మించెను. అలాగా చాలా కాలం బయట పెరగటం వలన ఆకలి చేత పీడింపబడ్డ ఆ పసిబిడ్డ గురక్క పెట్టి ఏడవసాగాను. ఆ నిర్మానుష్య ప్రదేశములో అలాగా గురక్క పట్టి ఏడుస్తున్న ఆ శిశువును భూదేవి స్త్రీ రూపం ధరించి పెంచెను. ఆ భీకరారణ్యంలో అలాగా ఏకాంతంలో జన్మించిన ఆ శిశువు జన్మతోనే యోగసిద్ధుడయ్యను. ఆళ్వారుగా పరమాత్మయకు శ్రీమన్నారాయణుని తల్లి తండ్రి అని ప్రార్థించుచూ ఏడ్చినాడు. భగవదనుగ్రహం వలన ఆ బిడ్డకు శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించి
ఏడ్పును ఓదార్చి లాలించి అమృతము స్రవింపజేసి ఆ శిశువును పోషించెను. ఆ విధంగా శ్రీ నమ్మాళ్వారుల వలనే ఎట్టి ఆహారము లేకుండా పోషించబడిన పెరిగిన తిరుమలిసై ఆళ్వార్లు భగవంతునిపై విరహ వేదన చేత గట్టిగా ఏడ్వసాగిరి. అదే అరణ్యంలో ఖడ్గుడు అన్న ఒక మేదరవాడు ఆ సమయంలో చెప్పులు ధరించి చేతిలో కొడవలి కర్రను పట్టుకొని పేము పొదలను నరికి సేకరించుటకై ఆ పొద వద్దకు వచ్చి పిల్లవాడి ఏడుపు విని చుట్టూరా ఉన్న ముళ్ళ పొదలను తీసి చూడగా సూర్యుని వంటి దివ్య తేజస్సుతో సుందరమూర్తి అయిన ఆ పసిబాలుని చూసి మిక్కిలి సంతోషపడి బిడ్డను ఎత్తుకొన్నాడు. ఆ మేదరవాడు సంతానము లేక తప్పించుచుండినవాడు. ఇలా అకస్మాత్తుగా దివ్య సుందర బాలకుని చూసి దైవమే తనకు ఆ బిడ్డను కృప చేసెనని ఎత్తుకొని ఇంటి వద్ద భార్యకిచ్చెను. అలా పుట్టగానే పెంపుడు తల్లి వద్దకు చేర్చబడిన తిరుమలిసై ఆళ్వారు యశోద వద్దకు చేరిన బాలకృష్ణుని వలె ముద్దులు మూటగట్టే సుందర రూపం చూడగానే పంకజవల్లి అన్న పేరు గల ఆమెకు అప్రయత్నంగా మాతృ ప్రేమచే చన్నుల నుండి పాలు స్రవించెను. భగవదనుగ్రహం వలన అమృత స్రావంతో ధారకంగా జీవిస్తున్న ఆ పసిబిడ్డ పంకజవల్లి యొక్క పాలు రుచించక ముఖము త్రిప్పుకొన్నాడు. అలా ఎలాంటి ఆహారము తీసుకొనకయే భక్తిసారుడు శుక్లపక్ష చంద్రుని వలె పెరగసాగాను. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. అదే గ్రామంలో సంతానం లేని ఒక ముసలి శూద్రుడు ఆ దివ్య ప్రభావంతో వెలుగుతున్న శ్రీ తిరుమలిసై ఆళ్వార్ల ఆశ్చర్యం గురించి విని బాలుని ప్రభావమును చూడవలెనని వచ్చాను. చేతిలో ఆవు పాలను చక్కగా మరగకాచి బిడ్డకై తీసుకుని వెళ్ళాను. దివ్య తేజస్సుతో వెలుగొందే పసిబిడ్డను చూసి ఆ పాలను ఇవ్వబోయాను. బిడ్డ ఆ పాలను త్రాగకుండా మౌనంగా ధ్యాన సమాధిలో ఉండడం చూసి అతడు ఒక యోగీశ్వరుడని తలచి పాలు త్రాగమని భక్తితో ప్రార్థించాడు. అంతే. అంతటితో పసిబిడ్డడైన భక్తిసారుడు ఆనందంగా కళ్ళు తెరచి అనుగ్రహ దృష్టితో చూసి అతని పాలన్నీ గడగడా త్రాగివేశాడు. ఆ ముసలి శూద్రుడు సంతానం లేక బాధపడుతున్నాడు. పసిబిడ్డ అయిన తిరుమలిసై ఆళ్వారు త్రాగగా మిగిలిన పాలను ప్రసాదంగా తీసుకొనమని ఆ ముసలి శూద్రునితో చెప్పాను. ఆశ్చర్యకరమైన ఆ పసిబిడ్డడి చర్యకు ఆనందించి అలానే ఆ పాలను స్వీకరించాడు. ఆశ్చర్యం! అలా మిగిలిన ఆ పాలను త్రాగగానే ముసలివాడైన శూద్రుడు వెంటనే యవ్వనవంతుడయ్యను. అతడి భార్య కూడా పరిపుష్టి యవ్వనము కలదై సౌందర్యంతో వెలిగిపోయింది. అలాగా ప్రతిదినము పసిబిడ్డ త్రాగి మిగిల్చిన పాలను త్రాగిన శూద్ర దంపతులకు వరప్రసాదంగా భగవద్భక్తుడకు బిడ్డ కలిగెను. మహాశ్చర్యము! ఆ శూద్ర దంపతులు తమకు కలిగిన ఆ పిల్లవానికి కనికృష్ణుడు అని నామకరణం చేశారు. క్రమంగా పెరిగి పెద్దవాడైన కనికృష్ణుడు తల్లిదండ్రులను విడచి శ్రీ తిరుమలిసై ఆళ్వార్ల శిష్యుడై వారినే సేవించసాగెను. ఇంతకాలము శ్రీ తిరుమలిసై ఆళ్వారు 7 సంవత్సరాల వరకు మేదరివాణి ఇంటనే ఎట్టి ఆహారము లేకుండా పెరిగెను. తర్వాత బాల్యంలోనే ఇల్లు విడిచి దేశ సంచారం చేసి భిక్ష చేసిన ఆహారం స్వీకరించేవాడు. ప్రతిరోజు ఆ దివ్య బాలకులిద్దరూ సహజ గుణంలాగే అబ్బిన యోగ సాధన చేసి అష్టాంగ యోగ సిద్ధిని పొందారు. ఈ జగత్తునకు ఆధారమగు వస్తువేది, పరమ గమ్యముగా ధ్యానింపదగినదేది అన్న సంకల్పంతో ధ్యానించి తన అనుభవంతో యోగ సాధన బాగా వికసించగా అప్పటికి లభించే అద్వైత, బౌద్ధ, జైన, సాంఖ్య, నైయాయిక, వైశేషిక మీమాంసాదులన్నీ
జ్ఞానముతో పరిశీలించి నిస్సారములని భావించి విడిచివేశను. చివరకు శివునే పరతత్వముగా భావించి శైవ సిద్ధాంతపరమైన గ్రంథములను ద్రవిడ భాషలో రచించారు. ఆశ్చర్యంగా అదే కాలంలో శ్రీ పూదత్తాళ్వార్లు కూడా భూమిపై అవతరించి ఉండిరి. ఆయన శ్రీమన్నారాయణునికే ప్రసన్నుడగు మహాభాగవతుడు. తన యోగి శక్తి వల్ల తిరుమలిశై ఆళ్వారు యొక్క శివభక్తిని ఎరిగి మహీరులున్న చోటికి వచ్చిరి. ఇలా అకస్మాత్తుగా తన ముందర కనిపించిన శ్రీ పూదత్తాళ్వార్ల భుజములందుగల శంఖ చక్ర గుర్తులను చూసి విష్ణునామ మెలుగుందే వారిని విశ్వాసము లేని దృష్టిలో చూసి మొగము తిప్పుకొని విముఖులై ఉండిరి. అతని మనస్సుని గమనించిన పూదత్తాళ్వార్లు ఒక చిత్రమును చేశారు. ఒక తులసి చెట్టును తెచ్చి తలకిందులుగా నాటి చిల్లుకుండతో సముద్రము నుండి నీరు తెచ్చి ఆ చెట్లను తడపసాగిరి. ఈ వింత చర్యను చూసిన శివభక్తులకు తిరుమలైశై ఆళ్వారులు నవ్వి, ఓ విష్ణుదాసుడా, నీవు పిచ్చివాడావా ఏమి? తలక్రిందులుగా మొక్క నాటి ఉప్పు నీరు పోస్తే మొక్క బ్రతుకునా? ఏం పని చేస్తున్నావు అనగా, దానికి పూదత్తాళ్వారు, ఓ శైవుడా, నీవే పిచ్చివాడవు. నీవు చేస్తున్న పని ఇట్టిదే అని చెప్పుటకే ఇది చక్కగా నాలోచించు అనిది. తలక్రిందులుగా పనిచేస్తూ పైగా నన్నే పిచ్చివాడంటావా అన్న తిరుమలశై ఆళ్వారుతో, ఓ శివభక్తుడా, జగత్కారణ వస్తువేదో తెలియని అజ్ఞానం వల్ల నీవు భగవత్తత్వమును తెలుసుకోలేక, పరతత్వాన్ని గ్రహింపలేక అస్థిర బుద్ధి గలవాడవై జగత్కారణుడవైన పరమాత్మని విడిచి ఆయన నుండి మొలచిన ఇతర దేవతలనే మూలంగా భావించి పూజిస్తున్నావు. ఇలా ప్రారంభమైన శాస్త్రవాదములో త్రిగుణముల చేత ఉద్భవించిన ముగ్గురు దేవుళ్లలో ఒకరు కాలు జాపెను. ఈ ముగ్గురులో మరొకరు భక్తితో ఆ పాదములను కడిగెను. ఇక మూడోవాడు ఆ పాద తీర్థమును శిరమును చల్లుకొనెను. ఓ శివయోగి, ఈ ముగ్గురిలో ఎవరధికులో నీవే బాగా యోచించు అని ఈ విధముగా శ్రీ మహావిష్ణువు శ్రీ త్రివిక్రమ రూపమున 3 పాదములలో బ్రహ్మాండమంతా కొలవగా, బ్రహ్మ కడిగిన ఆ పాదం నుంచే ప్రవహించిన ఆకాశ గంగను శివుడు శిరమున ధరించిన గదా. ఇందులో ఎవరధికులు ఆలోచించు. వారిని విడిచిపెట్టి ఇతరులను పూజించుట, మూలమైన వ్రేళ్లను విడిచిపెట్టి ఆకులనే మూలమని భావించి మొక్క నాటిన వాడినైనావు గదా. మనలో ఎవరు పిచ్చివారు అనగా, తిరుమలశై ఆళ్వారు తత్వమును గ్రహించి సిగ్గుతో వినయంతో శిరస్సు వంచి వారికి నమస్కరించిరి. అప్పుడు వారికి పూదత్తాళ్వారు పంచ సంస్కారములను అనుగ్రహించి మంత్రదీక్షనిచ్చి తిరుమలశై ఆళ్వారులకు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య మంగళ స్వరూపమును దర్శనం చేయించిరి. ఇట్లు వారి కృపలో విశ్వరూపుడైన హరిని, నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మను, సమస్త దేవతలను యోగంలో దర్శించి శ్రీమన్నారాయణ పరతత్వమును ప్రత్యక్షంగా దర్శించి ఆ సత్యాన్ని ద్రవిడ భాషలో దివ్యమైన పాశురాలతో కీర్తించారు. ఇలా శ్రీమన్నారాయణుడే ధ్యానింపదగిన వాడని, సర్వప్రాణులకు సర్వదేవతలకు లోపల బయట వ్యాపించి ఉన్నవాడని అష్టాంగ యోగం ద్వారా హృదయంలో జ్ఞానంతో దర్శించాలని స్తుతించిన తిరుమలశై ఆళ్వారు పరమాత్మను ధ్యానిస్తూ కైరళి నదీ తీరంలో 700 సంవత్సరముల పాటు ధ్యాన సమాధిలో నుండిరి. ఈ విధంగా పూదత్తాళ్వారులైన మహద్వాయువుల పాద పద్మములను తుమ్మెద వలె ఆశ్రయించి తేనె వలె భక్తిని ఆస్వాదించి మోక్షమునందు కూడా కోరిక లేని వారై పరమయోగులై వర్ధిల్లిరి.
తిరుమలసై ఆళ్వారు గురించి ఇంకా ఉంది. 16/21/3/24 అనగా గురువారం నాడు విందాం.